హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టుడే హెడ్లైన్స్. నేడు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం. కేబినెట్ ముందుకు రానున్న కాళేశ్వరం కమిషన్ నివేదిక, కేబినెట్కు బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనున్న అధ్యయన కమిటీ. బీసీ రిజర్వేషన్లపై నేటి నుంచి కవిత నిరాహార దీక్ష. 72 గంటల పాటు నిరాహార దీక్షకు అనుమతి కోరిన కవిత, ప్రభుత్వం కోర్టు అనుమతి ఇవ్వకుంటే ఇంటి నుంచే దీక్ష చేస్తానన్న ఎమ్మెల్సీ కవిత. ఈ నెల 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై నేడు అధికారులతో చంద్రబాబు సమీక్ష. నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్. 30% వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్. వేతనాలు పెంచితేనే షూటింగ్స్లో పాల్గొంటామని స్పష్టం. నేడు విశాఖ జిల్లాలో మంత్రి నాదెండ్ల పర్యటన. 2 రోజుల పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో నాదెండ్ల పర్యటించనున్నారు. నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన. 200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి. ఏపీ లిక్కర్ స్కామ్స్ కేసులో కొనసాగుతున్న విచారణ. నేడు నిందితుల పిటిషన్లపై కోర్టు విచారణ. ఎంపీ మిథున్ రెడ్డికి వసతుల కల్పనను సవాల్ చేస్తూ జైలర్ వేసిన రివ్యూ పిటిషన్ను విచారించనున్న కోర్టు. సృష్టి ఫెర్టిలిటీ కేసులో కొనసాగుతున్న విచారణ. ఐవీఎఫ్ సెంటర్లో కొనసాగుతున్న తనిఖీలు. అసోం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో నమ్రతకు సంబంధాలు. తెలంగాణలో గొర్రెల పంపిణీ కేసులో దర్యాప్తు ముమ్మరం. నేడు ఈడీ కార్యాలయానికి ప్రకాశం జిల్లా గొర్రెల కాపర్లు. ఉత్తరాదిలో వర్ష బీభత్సం. ఎడతెరపలేని వర్షాలతో గంగా యమునా నదుల ఉధృతి. యూపీలో ప్రమాదకర స్థాయిని దాటి నదుల ప్రవాహం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైకు నుండి కొన్న ఆర్టీసీ బస్సు, 3 యువకుల మృతి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. 35 కోట్ల క్యాష్ కౌంట్ లెక్కిస్తుండగా బయటపడిన వెంకటేష్ నాయుడు వీడియో. ఇది లిక్కర్ స్కామ్లో పోగు చేసిన క్యాషా కాదా అన్నది తేల్చే పనిలో పోలీసులు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం. హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీష్ రెడ్డి హాజరు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 25 తేదీన తుది గడువు. జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్. కుల్గాంలో 2 ఉగ్రవాదులను చుట్టుముట్టిన బలగాలు. కాల్పుల్లో ఉగ్రవాది హతం. కొనసాగుతున్న కూంబింగ్. ఈ నెల 8న కరీంనగర్లో బీఆర్ఎస్ బీసీ గర్జన. రిజర్వేషన్ల అమలు డిమాండ్తో బీసీల బహిరంగ సభ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. నేడు రేపు తెలంగాణలో మోస్తారు వర్షాలు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్. 7,678 మంది చిన్నారుల రెస్క్యూ. 7,149 మంది బాలురు, 529 మంది బాలికలను రక్షించిన పోలీసులు. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత. అనారోగ్యంతో ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో మృతి. 3 సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన ట్వీట్. సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాలరెడ్డి మద్దతు. తెలంగాణ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా పనిచేస్తోంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.